నీ గొప్పే ఉంది, దేన్ని బట్టి మెచ్చుకోవాలి? బా, కఠినమైన పరిస్థితి ఎదురైనా నా కుమారుడా నిలబడ్డావురా. గ్రేట్ అనద్దు, అనద్దు. ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసమందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి. గ్రేట్ అనొద్దు. మరి లేకపోతే ఇంక దేని బట్టి అంటాడు? చెప్పండి, ఆ మొక్క కూడా మీరు చెప్పండి, నేను ముగిస్తాను. మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి? నీకు ఏ పోరాటం లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ప్రతికూలత లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శోధన లేకుండా, ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి ఇక నిన్ను బా నా కుమారుడా భేష్ అని ఎందుకు అనాలి? నా కుమార్తె భేష్ అని ఎందుకు అనాలి? అన్ని మనం అనాలి ఆయన్ని. అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో గుండా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు. పౌలు అడగల ఈ లేకుండా చేయని, ఈ పోరాటాలు లేకపోతే ఇక నా ప్రతాపమే ఉంది.